హాయ్ గైస్, వెల్కమ్ టు రాహుల్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెంగళూరులో ఉన్న రాయల్ ప్యాలెస్కి వచ్చాను. కనుక చూడండి, మ్యారేజ్ అనమాట. రాయల్ ప్యాలెస్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట, చెప్పాలి చాలా ఫేమస్. సో ఈ రాయల్ ఫేమస్ లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉందో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే గైస్, బెంగళూరులో ఉన్న రాయల్ ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే మనం ముందు ఉన్నాం. ఈ రాయల్ ప్యాలెస్ అంటే దీని కాస్టే దాదాపు ఒక్క నైట్కే 10 lakhs వరకు ఛార్జ్ చేయొచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఎందుకు అంత ఛార్జ్ చేస్తారంటే ఇక్కడ మినిమం అంటే ఒక 100 బైక్స్ పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్లో కూడా మంచి వ్యూ ఉంది. ఇంకా దీని ముందుకు వెళ్తే జస్ట్ బైక్ పార్కింగ్ పక్కనే చూడొచ్చు మనకి జస్ట్ వాటర్ ఫాల్స్ కూడా ఒక మంచిగా డిజైన్ చేసి పెట్టారు. సో ఇంకొంచెం ముందర చూస్తే కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ పెట్టారు. సో దాన్ని డిజైన్ చేసి పెట్టారనమాట. 2 types. అంటే రాయల్ ప్యాలెస్ ముందర 2 పక్కల పెట్టారనమాట, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ప్రజెంట్ అయితే ఈ మనం దీన్ని ఫుల్ వీడియో తీయడానికి కష్టం అనమాట, చెప్పాలంటే ఫోన్లో తీయలేము. సో డ్రోన్ సహాయంతో తీయాలి. సో ఇది ముందుగా పెట్టారు, కొంచెం చూడడానికి కూడా కష్టంగా ఉంది. నేను కెమెరాలో చూపించడానికి కొంచెం బాగా ట్రై చేస్తున్నాను అనమాట, బట్ అవ్వట్లేదు. ఒకసారి బ్యాక్ వెళ్ళి తీద్దాం. సో ఇదనమాట, ఇది కూడా వాటర్ ఫాల్స్ మంచి డిజైన్ చేసి పెట్టారు. సో చూస్తూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ వెల్కమ్ చేస్తూ ఒక టీవీ బోర్డు పెట్టారు, ఏఎంసి రాయల్ ప్యాలెస్. సో ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడాను దాదాపు ఒక 30-40 కార్ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. 30-40 కార్ పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు మనం ఈ వీడియోలో. సో అందుకే ఇది రాయల్ ప్యాలెస్ అయిందనమాట. చాలామంది కూడాను ఇక్కడ కార్లో ఎక్కువగా వస్తారు కాబట్టి బెంగళూరు మంచి రిచ్ ప్లేస్. సో దానికోసం ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్. మినిమం అంటే ఒక 500, సో మినిమం అంటే ఒక 500 మెంబర్స్ భోజనం అయితే ఒకేసారి భోజనం చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్ వెరైటీ ఏంటంటే, చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే భోజనం అనమాట. ఇక్కడ పెళ్ళి అయినా కూడా సరే నాన్ వెజ్ అనేది సర్వ్ చేస్తారు. సో నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. ఒకేసారి 500 మెంబర్స్ తినొచ్చు. మనం కావాలంటే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే ఒకరు వెళ్ళడము, తర్వాత వెంటనే ఫుల్ఫిల్ చేయడము టేబుల్స్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అంటే ఇక్కడ అంత రిచ్గా ఉంటుంది. రాయల్ ప్యాలెస్ అంటే ఆ మాత్రం పెడతారు, ఇక్కడ మంచిగా ఉంటుంది. సో నేను కూడా ఇదే బంచ్లో కూర్చున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడికి మనకి వాటర్ బాటిల్ ఇస్తారు అనమాట. వాటర్ బాటిల్స్ ఇస్తారు, ప్లేట్ ఇస్తారు. వాటర్ అంటే గ్లాసులు అంతా ఇవ్వరు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లెమన్ అండ్ ఆనియన్స్ సర్వ్ చేస్తారు. సో మంచిగా ఇంకా ఫస్ట్ స్టార్ట్ విత్ స్వీట్తో స్టార్ట్ చేస్తారు అనమాట. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. సో స్వీట్ తర్వాత ఒక హాఫ్ ఎగ్ పెడతారు. అన్ని ఐటమ్స్ స్టార్ట్ చేస్తారు అనమాట. ఓన్లీ చికెన్కి సంబంధించి మాత్రమే ఈరోజు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. సో రాయల్ ప్యాలెస్లో ఫుడ్ అంటే మాత్రం ఇలా ఉంటుంది. సో మనము ఒక ఐటమ్ ఫినిష్ చేసే లోపల మరి ఇంకో ఐటమ్ వచ్చింది. చికెన్తో చేసినటువంటి ఐటమ్సే మాత్రమే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు ప్రజెంట్. చికెన్ పకోడా అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ కుర్మా, ఇలా చాలా ఉన్నాయి. ఒక దోశ తినడానికి అన్నీ సర్వ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఐటమ్ ప్లేట్ అయితే నిండిపోతుంది. మనం ఒకటి తినే లోపల ఖచ్చితంగా ప్లేట్ అయితే నిండిపోతుంది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కూడాను టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. సో ఒక ఐటమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిర్యానీ సర్వ్ చేశారు. బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ. సో ముక్కలు ప్రతి ఒక్క దాంట్లో చికెన్ అయితే మాత్రం ఇక్కడ అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తున్నారు. మనం కంప్లీట్గా తినేసి వెళ్ళి హ్యాండ్ వాష్ రూమ్ కూడా చూడండి. ఇది ఒక చెప్పాలంటే ఎంత బాగుందో, నీట్గా అండ్ క్లీన్గా, చూడడానికి రిచ్గా ఎలా ఉందో. సో ఇది హ్యాండ్ వాష్ రూము. ఇంకొంచెం ముందుకు వస్తే పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, పిల్లలు కొంచెం బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి పెట్టారనమాట. సో దాని తర్వాత ఫుడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ తినడానికి అంటే డైజెషన్ అవ్వడానికి ఒక స్వీట్ అది పెట్టారు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూస్తే మినిమం అంటే ఒక 500 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇక్కడ 500 మెంబర్స్ కూర్చోవచ్చు. 500 మెంబర్స్ కావాల్సిన సీట్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రిలేటివ్స్ అంతా ఉన్నారనమాట. సో మనం స్టేజ్ని కూడా ముందు నుంచి చూద్దాం. స్టేజ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. పైన కళ్యాణ మండపం కూడా చూస్తేను మనకి డెకరేషన్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. మన ముందు నుంచి చూడొచ్చు. సో కళ్యాణ మండపం డెకరేషన్ ఎలా ఉందో.
సో ఇది ఇంకా ఇక్కడ కూడా పిల్లలు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఉయ్యాల మాత పెట్టారు. సో కొంచెం రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా పానకాలు అవి సర్వ్ చేశారు. సో ఇంకా కూడా ఉన్నాయి, మనం తీసుకొని కావాలంటే తాగొచ్చు. బట్ అన్నీ ఫుడ్ పానకం అనుకుంటా, ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చూస్తే ఇంకా మన బెంగళూరు రోడ్ పక్కనే ఉంది. సో ఇదండి ఈరోజు మన రాయల్ ప్యాలెస్ యొక్క విశేషాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.